అందరికీ నమస్కారం అండి. నేను మీ రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రెసిడెంట్ పన్నీరు మహేష్ మరియు జనరల్ సెక్రటరీ విజయ్ బండారన్న మరియు దయచేసి అంటే వేరే ఏదైనా ఒకసారి వస్తారు అయినా పర్లేదు. మా ఒక్క కమిటీ ఏదైతే రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటి ఒక మంచి కోసము పదే మళ్ళీ అదే చెప్తున్నాను. మంచి కోసం ఎక్కడికైనా వెళ్తాము, మంచి కోసం ఏదైనా చేస్తాం. మేము దయచేసి ఏంటంటే మాకు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే రాంపల్లి డబుల్ బెడ్రూమ్లలో ఇల్లు తెలియకుండా అమ్ముతున్నారని మాకు ఇంటిమేషన్ వచ్చింది. దయచేసి ఈ విషయం ఏంటంటే కొన్నవారు కానీ ఎవరైతే గవర్నమెంట్ లేని వాళ్ళకు ఇచ్చినటువంటి ఇల్లు ఇది. అందుకోసమనే ఎవరైనా అక్కడేంటంటే దళారులు స్టార్ట్ అయ్యారు. మాయమాట అని చెప్పి అది బాధ్యత మేముంటాం, మీకేం కాదు, ఇల్లు ఎవరు ఎక్కే రారని చెప్పేసి ఇల్లు అమ్ముతున్నారని తెలిసింది. దయచేసి ఎవరు కూడా మోసపోవద్దండి. ఆ విధంగా ఎవరు కూడా ఒకవేళ ఇప్పటివరకు కూడా తెలిస్తే ఒక మోసపోయిన వాళ్ళు ఉంటే మా యొక్క కమిటీ ఏదైతే ఉందో మా యొక్క కమిటీకి మాకైనా కానీ మా కమిటీ జనరల్ సెక్రటరీ యాదగిరి గారు మరియు విజయమంటారు కానీ మా కమిటీ ఎవరైనా పర్లేదు, మీకు తెలిసిన ఇంటిమేషన్ ఏది ఉన్నా కూడా చెప్పగలరని చెప్తున్నాము. అందుకోసమనే ఆ విధంగా దొంగతనంగా ఇల్లు అమ్మి తర్వాత బయటపడిన తర్వాత జైలుకు ఆ శిక్షలు పడవద్దు, అందరికి ఇబ్బంది కావద్దని దళాల చేతిలో పేదవారు మోసపోతున్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్డు చేయడం జరుగుతుందండి. ఈ కార్డు ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు చూడండి, ఈ కార్డు ఏంది, ఇది బ్లాక్ నెంబరు, ఇది బ్లాక్ నెంబరు, ఫ్లోర్ నెంబరు, రూమ్ నెంబరు, వాళ్ళ బెనిఫిషియర్ పేరు, వాళ్ళ భర్త అయినా హస్బెండ్ అయినా వాళ్ళిద్దరు నేమ్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మంచి ఎవరు, దొంగ ఎవరు, చెడ్డ ఎవరు, ఖచ్చితంగా రియల్గా ఆ ఇల్లు వచ్చేది బెనిఫిషియర్ ఎవరు అనేది మనకు బ్లాక్ వైజ్గా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం కనుక. ఎందుకంటే అది చిన్న కాలం కాదు, ఇది 6,480 కుటుంబాలు కనుక అందరూ కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతోనే ఆ ఒక కమిటీ ఒక కార్యాచరణ చేపట్టాము. మా మీద ఎవరు దుష్ప్రచారం చేసినా, ఎవరు మా మీద రౌతులేసినా మేము చేసేది కరెక్ట్ అనుకుంటే మాత్రం మమ్మల్ని మీరు ప్రవర్తించండి. మీకు ఏ బాధ ఉన్నా డబుల్ బెడ్రూమ్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మా ఒక కమిటీ మేము 24 hours మీ యొక్క మంచి కోసం ఉంటామని తెలియజేస్తున్నాం. మంచి